హరే కృష్ణ. ఈరోజు భగవద్గీత 10వ అధ్యాయం 8వ శ్లోకం నేర్చుకుందాం. 10వ అధ్యాయంలో 8, 9, 10, 11 ఈ 4 శ్లోకాలని చతుశ్లోకి భగవద్గీత అంటారు. భగవద్గీతలో ఏదైతే చెప్పాలనుకుంటున్నారో మొత్తం 700 శ్లోకాల్లో దాని సారాన్ని ఈ 4 శ్లోకాలు చదివినా ఆ నాలుగిట్లో ఇచ్చారని మన ఆచార్యులు చెబుతున్నారు. అందుకే ఈ 4 శ్లోకాలు చాలా ఇంపార్టెంట్. 8, 9, 10, 11 ఈ 4 మనం ఈరోజు ఈ శ్లోకం నేర్చుకుంటాం. తదుపరి 3 వారాల్లో 9, 10, 11 శ్లోకాలు కూడా నేర్చుకుంటాం. ఇవి చాలా ప్రాధాన్యత కలిగిన శ్లోకాలు 8, 9, 10, 11. ఇవి సంబంధ, అభిధేయ, అలాగే ప్రయోజన. సంబంధం అంటే నేనెవరు, భగవంతుడెవరు, ఆయనకి నాకు ఉన్న సంబంధం ఏంటి, ఈ భౌతిక సృష్టి ఏంటి, వీటన్నిటి గురించి అర్థం చేసుకోవటం. అభిధేయ అంటే సంబంధం ఒకసారి అర్థమైనాక దాన్ని చేరుకునే మార్గం. ఓకే, నాకు అర్థమైంది భగవంతుడెవరో, కానీ ఆయన్ని చేరుకునే మార్గం ఏంటి? ఆ మార్గాన్ని అభిధేయ అంటారు. ప్రయోజనం అంటే ఆ మార్గాన్ని పాటించిన ద్వారా మనం దేన్ని పొందుతామో దాన్ని ప్రయోజనం అంటారు. ఇప్పుడు నేను ఇక్కడున్నాను, హైదరాబాద్ రావాలి. హైదరాబాద్‌కి నాకు ఉన్న సంబంధం ఏంటి? హైదరాబాద్‌కి ఇదంతా నేనెవరు? హైదరాబాద్‌లో నాకెవరున్నారు? ఇవన్నీ సంబంధాలకు సంబంధించినవి. అభిధేయ అంటే అక్కడికెలా వెళ్ళాలి? విమానంలో వెళ్ళొచ్చు, రైల్లో వెళ్ళొచ్చు, లేకపోతే స్లీపర్ బస్సులో వెళ్ళొచ్చు. ఇది అభిధేయ. తర్వాత అక్కడికి వెళ్ళి నేనేం చేస్తాను? అది ప్రయోజనం. సో, ఈ విధంగా ఈ 8, 9, 10, 11 శ్లోకాలు సంబంధ, అభిధేయ, ప్రయోజనం గురించి కూడా మాట్లాడతాయి. ఈరోజు మనం ఇది 8వ శ్లోకం సంబంధ జ్ఞానం గురించి వివరిస్తుంది. భగవంతుడికి, ఈ భౌతిక సృష్టికి ఉన్న సంబంధం ఏంటి? దాన్ని చూద్దాం ఇప్పుడు. 3 సార్లు మనం ఒక్కొక్క లైన్‌ని చదివి దాని తర్వాత మొత్తం శ్లోకం చదువుదాం. అహం సర్వస్య ప్రభవా 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 మత్తా సర్వం ప్రవర్తతే మత్తః 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 సర్వం ప్రవర్తతే. మొదటి 2 లైన్లు చదువుదాం. అహం సర్వస్య ప్రభవా మత్తః సర్వం ప్రవర్తతే అహం సర్వస్య ప్రభవః మత్తః సర్వం ప్రవర్తతే. అహం సర్వస్య ప్రభవా మత్తః సర్వం ప్రవర్తతే అహం సర్వస్య ప్రభవః మత్తః సర్వం ప్రవర్తతే. ఇతి మత్వా భజంతే మాం 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 బుధా భావ సమన్వితా బుధా భావ సమన్వితాః బుధా భావ సమన్వితా బుధా భావ సమన్వితాః. 3, 4 లైన్లు చదువుదాం. ఇతి మత్వా భజంతే మాం బుధా భావ సమన్వితా ఇతి మత్వా భజంతే మాం బుధా భావ సమన్వితాః. ఇతి మత్వా భజంతే మాం బుధా భావ సమన్వితా ఇతి మత్వా భజంతే మాం బుధా భావ సమన్వితాః. మొత్తం శ్లోకం చదువుదాం. అహం సర్వస్య ప్రభవా సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాం బుధా భావ సమన్వితా అహం సర్వస్య ప్రభవః ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాం బుధా భావ సమన్వితాః. అహం సర్వస్య ప్రభవా మత్తా సర్వం ప్రవర్తతే
ఇతి మత్వా భజంతే మాం బుధా భావ సమన్విత. అహం సర్వస్య ప్రభవః మత్తః సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాం బుధా భావ సమన్వితాః. ఓకే. అహం అంటే నేను నేను, సర్వం అన్నిటిలో, అన్నిటిలో, మాం మాం అంటే నన్ను నన్ను, బుధా పండితులు పండితుడు, తెలివి గల్లవాళ్ళు, ఇతి అని లేకపోతే ఈ విధంగా, మత్వా తెలుసుకొని, మన్యతే మత్వా ఇవన్నీ తెలుసుకోవటం అన్నమాట. తెలుసుకోవటం, అభిప్రాయం అట్లా. అహం నేను, సర్వస్య సమస్తమైన, ప్రభవః పుట్టుకు మూలాన్ని, మత్తః నా నుండి, సర్వం సమస్తము, ప్రవర్తతే ఉద్భవిస్తుంది, ఇతి అని, మత్వా తెలుసుకొని, భజంతే భక్తులవుతారు, మాం నాకు, బుధా పండితులు, భావ సమన్విత అత్యంత శ్రద్ధతో. సో ఏమని తెలుసుకుంటారు భక్తులు, పండితులు? వాళ్ళు నేనే ఈ సమస్తానికి మూలమని, సమస్తము నా నుండే ఉద్భవిస్తుందని తెలుసుకొని నాకు పూజిస్తారు. ఏ విధంగా? అత్యంత శ్రద్ధతోటి. సమస్త ఆధ్యాత్మిక భౌతిక జగత్తులకు ఏ పదం? సర్వస్య, నేనే మూలము, నేనే. నేనే అంటే ఏ పదము? అహం, మూలము, మూలము, ప్రభవ, సమస్తము, సర్వ, నా నుండే, మత్త ఉద్భవిస్తుంది, ప్రవర్తతే దీనిని, ఇతి ఇది వెరీ గుడ్. ఎరిగిన, మత్వ, ఎస్. బుద్ధిమంతులు, బుధ, నా మాం, మాం. భక్తియుత సేవలో, భక్తియుక్త సేవలో నెలకొని, భజంతే హృదయపూర్వకంగా, భావ సమన్విత నన్ను పూజిస్తారు. ఇది కూడా భజంతేలోకి వెళ్తుంది. సమస్త ఆధ్యాత్మిక భౌతిక జగత్తులకు నేనే మూలము కృష్ణుడు చెబుతున్నారు. మొత్తం మనం చూసే చుట్టుపక్కల ఉన్న గ్రహాలు, రాత్రిపూట డాబా మీద పడుకొని చూస్తే కనబడే చుక్కలు, నక్షత్రాలు, అలాగే ఇంకా కింద ఉన్న లోకాలు, ఇవన్నిటికీ నేనే మూలము. అలాగే కాదు, విరజా నది అవతల ఉన్న వైకుంఠ లోకాలు ఉంటాయి, వాటికి కూడా నేనే మూలము. సమస్తము నా నుండే ఉద్భవిస్తుంది. దీనిని పరిపూర్ణంగా ఎరిగిన బుద్ధిమంతులు ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు బుద్ధిమంతులు. వాళ్ళు ఏం చేస్తారు? నా భక్తియుత సేవలో నెలకొని హృదయపూర్వకంగా నన్ను పూజిస్తారు. అహం నేను, సర్వస్య సమస్త ఆధ్యాత్మిక భౌతిక జగత్తులకు ప్రభవ మూలము, మత్తా సర్వం ప్రవర్తతే సమస్తము నా నుండే ఉద్భవిస్తుంది. ఇది మొదటి 2 లైన్ల మీనింగ్. అన్నిటికీ నేనే మూలము, ఆధ్యాత్మిక భౌతిక జగత్తులకు అంతా నా నుండే ఉద్భవిస్తుందంటే పుడుతుంది. ఇతిమత్వ ఈ విధంగా ఎవరైతే తెలుసుకున్నారో, భజంతే మాం వాళ్ళు నాకు భక్తియుత సేవ చేస్తారు. మరి వాళ్ళెవరు? వాళ్ళు బుధ, వాళ్ళు బుద్ధిమంతులు.
ఏ విధంగా పూజిస్తారు మిమ్మల్ని? భావ సమన్విత, హృదయపూర్వకంగా పూజిస్తారు నన్ను. ఈ 3, 4 లైన్ల మీనింగ్ ఏందంటే, ఈ విధంగా ఎవరైతే మొదటి 2 లైన్లు తెలుసుకున్నోళ్ళో వాళ్ళు బుద్ధిమంతులు, వాళ్ళు హృదయపూర్వకంగా నన్ను పూజిస్తారు. ఓకే. మొదటి 2 లైన్ల యొక్క అర్థం ఎవరు చెబుతారు? హరే కృష్ణ ప్రభు. మాధవి గారు చెప్పండి. నేనే అన్నిటికీ జన్మ కారణమును, నా నుండే సర్వమును ప్రభవించును. వెరీ గుడ్. 3, 4 లైన్ల మీనింగ్ ఎవరు చెబుతారు? హరే కృష్ణ ప్రభుజీ. చెప్పండి దివ్య గారు. బుద్ధిమంతులు నా భక్తియుత సేవలో నెలకొని హృదయపూర్వకంగా నన్ను పూజిస్తారు. వెరీ గుడ్. మొత్తం శ్లోకం మీనింగ్ ఎవరు చెబుతారు మీ సొంత పదాల్లో? దివ్య గారు, మాధవి గారు కాకుండా. నేను ట్రై చేస్తాను. పుష్ప గారు మీరు చెప్పండి. నేనే అన్నిటికీ మూలమని తెలుసుకున్న వాళ్ళు బుద్ధిమంతులు. వాళ్ళు ఏం చేస్తారు? కృష్ణుడినే భజిస్తారన్నమాట. ఏ విధంగా? అయ్యో చెయ్యాలి. భావయుక్తంగా. భావయుక్తంగా. వెరీ గుడ్. థ్యాంక్ యూ. ఇప్పుడు 3 సార్లు చదువుదాం. దీని తర్వాత మీరు చెప్పుదురు అని. అహం సర్వస్య ప్రభవా మత్తః సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాం బుధా భావ సమన్వితా. అహం సర్వస్య ప్రభవః మత్తః సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాం బుధా భావ సమన్వితాః. అహం సర్వస్య ప్రభవా మత్తః సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాం బుధా భావ సమన్వితా. అహం సర్వస్య ప్రభవః మత్తః సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాం బుధా భావ సమన్వితాః. అహం సర్వస్య ప్రభవా మత్వా సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాం బుధా భావ సమన్వితా. అహం సర్వస్య ప్రభవః మత్తః సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాం బుధా భావ సమన్వితాః. ఓకే. మీరందరూ ఒక్కొక్కరు చెప్పండి. హరే కృష్ణ ప్రభు. నేను చెప్తాను ప్రభు. చెప్పండి. అహం సర్వస్య ప్రభవో మత్త సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాం బుధా భావ సమన్వితః. బాగా చెప్పారు దివ్య గారు. హరే కృష్ణ ప్రభుజీ. మాధవి గారు చెప్పండి. అహం సర్వస్య ప్రభవో మత్తం సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాం బుధా భావ సమన్వితః. వెరీ గుడ్. నేను చెప్పనా ప్రభుజీ? చెప్పండి. అహం సర్వస్య ప్రభవా మత్తః సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాం బుధా భావ సమన్వితాః. వెరీ గుడ్. నేను చెప్పనా ప్రభుజీ? చెప్పండి. అహం సర్వస్య ప్రభవో మత్తః సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాం బుధ భావ సమన్వితాః. గుడ్. హరే కృష్ణ. యమునా మాత చెప్పండి. అహం సర్వస్య ప్రభవా మత్తం సర్వ. సరే యమునా మాతాజీ మిమ్మల్ని పొరపాటు మ్యూట్ చేశాను, మళ్ళీ చెప్పండి. అన్మ్యూట్ చేసి చెప్పండి. సారీ ప్రభు. హరే కృష్ణ. చెప్పండి. అహం సర్వస్య ప్రభవం మత్తం సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మం బుధా భావ సమన్వితం. గుడ్. బాగా చెప్పారు.
కళ్యాణి గారు చదువుతారా? చెప్తాను ప్రభుజీ. అహం సర్వస్య ప్రభవః మత్తః సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాం బుధా భావ సమన్వితాః. వెరీ గుడ్. నేను చదివాను ప్రభుజీ. భారతి గారు చెప్పండి, తర్వాత కవిత గారు. అహం సర్వస్య ప్రభవో మత్త సర్వం ప్రవర్తతే ఇది మత్వా భజంతే మాం బుధభావ సమానిత్వతః. వెరీ గుడ్. కళ్యాణి కవిత గారు. హరే కృష్ణ. అహం సర్వస్వ ప్రభవో మత్తా సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాం బుధా భావ సమన్వితః. చూడకుండా చెప్పారా కవిత గారు? లే ప్రభుజీ, చూసి చెప్పిన. అవునా? ఓకే ఓకే. కొంచెం మర్చిపోతుంది. 4-5 days ముందే పంపుతాను. నెక్స్ట్ టైం నుండి ప్రాక్టీస్ చేయండి కొంచెం. ప్రభుజీ, నేను చూసిన లేకుండే ఈ శ్లోకాలు పంపించలేరు మీరు. పంపించానే. లేదు ప్రభుజీ, ఈసారి పంపలేదు. నేను రోజు పంపాను. నేను శనివారమే మాతాజీ మీకు తెలుగు చదవడం రాదు కదా? మాతాజీకి తెలుగు రాదు కదా, మర్చిపోయా. ఇవి హరే కృష్ణ ప్రభుజీ. చెప్పండి. హరే కృష్ణ. వినిపిస్తుంది, చెప్పండి. ప్రభుజీ, మీరు వాయిస్ రికార్డ్ చేసి పంపగలరా? వాయిస్ రికార్డ్ చేసి పంపించండి శ్లోక ప్లీజ్. సరే సరే, ఎందుకంటే అందరికి కన్వీనియంట్ గా ఉంటుంది. హరే కృష్ణ ప్రభుజీ. దేవి గారు మీరు చెప్పండి. అహం సర్వస్య ప్రభవ మత్త సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాం బుధ భావ సమన్వితః. వెరీ గుడ్. ఎందుకు బాయ్ చెప్తుంది? కొంతమంది ఆఫ్లైన్ లో కూడా నేర్చుకొని చదువుతున్నారు. స్వాతి గారు ఇంకా వాళ్ళు కొంతమంది ఆఫ్లైన్ లో నేర్చుకొని తర్వాత నాకు వాయిస్ మెసేజ్ పెడుతున్నారు నేర్చుకుందామని. ఓకే, ఇంకెవరైనా ఉన్నారా చెప్పేవాళ్ళు?